అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి దగ్గరలో హనుమాన్ జయంతి రాబోతుంది కదండి. దానికి సంబంధించి ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేయబోతున్నాను. హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి, ఆ శ్రీరామదూతని ఈ విధంగా పూజించాలి. ఏదైనా బలమైన కోరిక మనసులో ఉన్నట్లయితే ఆ కోరిక తీరని వాళ్ళు హనుమంతుడికి సంబంధించి ఒక చిన్న మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎటువంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది అంటారండి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం లేక లేదా ప్రమోషన్స్ రావట్లేదు, శాలరీ సరిపోవట్లేదు, ఇంక్రిమెంట్స్ కావాలి అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి పూజ అస్సలు మిస్ కాకండి. ఇవాల్టి వీడియోలో ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజించాలి, గుడికి వెళ్ళి స్వామికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ప్రదక్షిణలు చేసేటప్పుడు చదవవలసిన మంత్రం ఏంటి, అలాగే హనుమాన్ జయంతి రోజు పాటించవలసిన నియమాలు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీ దగ్గర ఆంజనేయ స్వామి ఫోటో విడిగా ఉన్నట్లయితే పూజా మందిరంలోనో లేదా సపరేట్గా పీఠం పెట్టుకొనైనా ఈ విధంగా పూజించుకోవచ్చు. లేదంటే సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, అందులో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, ఆ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అప్పాల మాల తప్పనిసరిగా వేయాలండి. ఆయనకి ఎంతో ఇష్టం అంట అప్పాల మాల అంటే. అది కూడా మెల్లో వేసిన మాలని ఒక్కొక్కటి కూడా కొరుక్కుని తినడం అనేది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అంటండి. తప్పకుండా అప్పాలు చేసి వాటితో ఒక 23 అప్పాలైనా సరే స్వామికి మాలలాగా వేయండి. 23 ఎందుకు వేయాలి అంటే, మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది తప్పనిసరిగా తీరాలి అంటే 23 నంబర్ అంటే 23 అప్పాలు స్వామికి మెళ్ళో దండలాగా గుచ్చి వేయాలంట. లేదు అన్ని వేలేం అనుకునే వాళ్ళు కనీసం 11, 9 అట్లా బేసి సంఖ్యలో ఎన్ని అప్పాలైనా సరే స్వామికి మాలలాగా వేయచ్చు. అలాగే స్వామికి తమలపాకుల మాల కూడా వేయాలండి. తమలపాకు పైన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకుల్ని దండలాగా గుచ్చి స్వామికి మెల్లో వేసుకోవాలి. చిన్న సైజ్ ఫోటో కాబట్టి నేను 5 తమలపాకులు మాల వేశాను. ఒకవేళ పెద్ద ఫోటో అయితే ఇంకా ఎక్కువ తమలపాకులు వేయచ్చు. లేదు మాల వేయడానికి వీలు లేదండి, మాకు సీతారాముల పట్టాభిషేకం ఫోటోలో ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాం అనుకునే వాళ్ళు 5 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఫోటో ముందు ఉంచండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే ఎంతో ప్రీతికరమైనదండి. అది మనందరికీ తెలిసిందే కదా. ఏ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా పచ్చగా అక్కడ తమలపాకుల మాల కానీ తమలపాకు పూజ కానీ మనకి ప్రతి గుళ్ళో కనిపిస్తూనే ఉంటాయి ఆంజనేయ స్వామి గుళ్ళో. సో తప్పనిసరిగా స్వామికి తమలపాకులు తీసుకొచ్చి ఈ విధంగా శ్రీరామ అని రాసి దేవుడి ముందు పెట్టొచ్చు. అది కూడా సింధూరం, నువ్వుల నూనె కలిపిన సింధూరంతో రాయొచ్చు. లేదంటే ఉట్టి తమలపాకుతోనే స్వామికి పూజ చేసుకోవచ్చు. తమలపాకుని ఫోల్డ్ చేసి ఫ్లవర్ లాగా ఫోల్డ్ చేసేసి దండలాగా గుచ్చుతారు కదండి, సో అట్లా కూడా వేయొచ్చు. ఇలా స్వామికి మాలలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్వామిని పూజించుకోవాలి. షోడశోపచారాలతో పూజించుకోవాలి. ఆల్రెడీ నేను చాలా షోడశోపచారాల పూజలు పెట్టానండి. లక్ష్మీనారాయణలకి, దుర్గాదేవికి, పార్వతీ పరమేశ్వరులకి అందరికీ పెట్టాను. కానీ ఆంజనేయ స్వామి షోడశ పూజ నేను పెట్టలేదు. షోడశ పూజ అంటే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. 16 ఉపచారాలు, షోడశ అంటే 16 ఉపచారాలు స్వామికి సమర్పించడాన్ని షోడశ పూజ అంటారు. నేను పెద్దగా పూజలాగా కాకుండా ఆ 16 ఉపచారాలు ఏంటివి అన్నవి జస్ట్ లైన్లో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. మీరు కూడా పూజ చేసేటప్పుడు అలాగే చేయండి. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క పుష్పాన్ని అంటే 16 పుష్పాలను స్వామివారి దగ్గర ఉంచాలి. ప్రతి ఉపచారానికి ముందు ఓం శ్రీ రామదూతాయ నమః కానీ, ఓం శ్రీ సువచ్చల సహిత ఆంజనేయ స్వామి అని కానీ, లేదా ఆంజనేయ స్వామిన్యే నమః అని కానీ, మీరు ఏ మంత్రం నచ్చితే ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఈ ఉపచారాలు చేయొచ్చండి. మొదటిది ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి,
పుష్పం సమర్పయామి, హరిద్ర కుంకుమార్చనం సమర్పయామి. ఇక్కడికి 10 ఉపచారాలు పూర్తవుతాయండి. ఈ 10 ఉపచారాల తరువాత స్వామిని అర్చించాలి. అంటే అష్టోత్తరం చేసుకోవాలి. ఈ అష్టోత్తరం తమలపాకులతో చేసుకోవచ్చు, లేదా పువ్వులతో అయినా చేసుకోవచ్చు. అవి లేవు అనుకుంటే అక్షింతలతో అయినా చేసుకోవచ్చండి. లేదా మీ దగ్గర సింధూరం ఉంటే ఆ సింధూరంతోనే స్వామికి అష్టోత్తరం చేసుకోవచ్చు. శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఉంటుంది కదా, ఆ అష్టోత్తరాన్ని 108 నామాలు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని లేదా తమలపాకుని వేస్తూ ఇక్కడ అష్టోత్తరం చేసుకోవాలి. లేదండి మాకు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదవడం రాదు అనుకునే వాళ్ళు ఒక చిన్న మంత్రం చెప్తానండి. అది చాలా పవర్ఫుల్ మంత్రం. ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ కూడా స్వామికి అష్టోత్తరం చేసుకోవచ్చు. ఆ మంత్రం చదివేటప్పుడు తమలపాకు కానీ పువ్వు కానీ లేదా అక్షింతలు కానీ వేస్తూ 108 సార్లు ఆ మంత్రాన్ని చదవచ్చు. అంత చదవలేని వాళ్ళు మీకు ఎంత వీలైతే అన్నిసార్లు ఆ మంత్రాన్ని చదవండి. పూజలో తక్కువగా చదివిన రోజంతా కూడా ఆ మంత్రం చదువుకుంటూ మీరు స్వామిని ధ్యానిస్తూ ఉంటే అది మీరు అష్టోత్తరం చేసినంత ఫలితం మీకు తప్పకుండా వస్తుందండి. ఆ మంత్రం ఏంటో స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ మంత్రాన్ని స్వామివారి ముందు కూర్చొని 108 సార్లు పఠించవచ్చండి. లేదంటే ఈ మంత్రం చదవడం అంతసేపు కూర్చొని పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు హనుమాన్ జయంతి రోజున దగ్గరలో ఉన్న ఏ ఆంజనేయ స్వామి గుడికైనా వెళ్ళండి. కుదిరితే పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, చాలా మంచిది. ఆ గుడిలో ప్రదక్షిణ చేస్తే గుడి చుట్టూ కూడా 108 ప్రదక్షిణలు చేయాలి. ఈ 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలండి. ఇది అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మనకి తప్పకుండా ఇస్తుందండి. ఇంతవరకు ఎవరైతే ఏదైనా బలమైన కోరిక నెరవేరట్లేదు అని చెప్పి నిరాశతో ఉండి బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నారో, ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి ఎవరైతే నిరాశతో ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రాన్ని చదివి చూడండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అయితే ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే చాలామంది 108 పువ్వులని లేదంటే వేరే శనగపప్పు అని ఇలా తీసుకొని వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకోవాల్సినవి వక్కలండి. 108 వక్కలు తీసుకోవాలి. మనకి తెలుసు కదా ఏకవక్కలు ఉంటాయి. సో అవి 108 తీసుకొని అక్కడికి వెళ్ళి స్వామివారికి ఎదురుగా ప్రదక్షిణ మొదలుపెట్టి ఒక ఖాళీ డబ్బాని అక్కడ పెట్టుకొని పక్కనే వక్కలు పెట్టుకొని ఒక ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఉంది కదా, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ మంత్రాన్ని చదివి ఒక వక్కని తీసి ఆ ఖాళీ డబ్బాలో వేయాలి. తర్వాత మళ్ళీ రెండో ప్రదక్షిణ చేసి మళ్ళీ మంత్రం చదివి ఒక్కని ఖాళీ డబ్బాలో వేయాలి. అలా 108 ప్రదక్షిణలు చేయాలండి. ప్రదక్షిణలు పూర్తయ్యేంత వరకు కూడా ఈ మంత్రం మనసులో స్మరించుకుంటూ ఉండొచ్చండి. ఇంట్లో షోడశ పూజ కానీ ఎక్కువసేపు స్వామిని పూజించడం కానీ కుదరని వాళ్ళు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని చదవచ్చు. ఇంకా షోడశోపచార పూజలో ఇందాక 10 ఉపచారాలు చెప్పాను కదండి, దాని తర్వాత స్వామివారికి అష్టోత్తరం చదవాలి అని చెప్పాను. అష్టోత్తర పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామికి సంబంధించి మీరు ఇతర ఏవైనా శ్లోకాలు అంటే హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ దండకం కానీ ఇలా ఏదైనా సరే మీరు చదువుకొని ఆ తర్వాత మిగిలిన 6 ఉపచారాలు సమర్పించాలి. నెక్స్ట్ 11వ ఉపచారం ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ. ఇట్లా 16 ఉపచారాలండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు స్టార్టింగ్ చెప్పినవి ఇవి కూడా మీరు కౌంట్ చేసుకొని ఇదే ఆర్డర్లో అంటే ఈ 16 ఉపచారాలతో స్వామిని పూజిస్తే దానిని షోడశోపచార పూజ అంటారు. అత్యంత శక్తివంతమైన పూజ అండి షోడశ పూజ అంటే. సో కుదరని వాళ్ళు, చదవడం రాని వాళ్ళు మామూలుగా దీపారాధన చేసుకొని స్వామి ముందు కూర్చొని ధ్యానం చేసుకున్నా చాలండి. లేదా కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కానీ లేదా పిల్లలు ఉండి పూజ చేయలేని వాళ్ళు కానీ ఎనీ టైం మీకు ఇంట్లో బ్లూటూత్ కానీ లేదా ఫోన్లో కానీ ఆంజనేయ స్వామికి సంబంధించి ఈ శ్లోకం లేదా హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం ఇలా ఏదైనా సరే ప్లే చేసుకుంటూ స్వామిని మనసులో స్మరించినా చాలండి, చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం వలన
గురువుని పూజించిన ఫలితం మనకి కలుగుతుందండి. గురువుని శాంతింప చేస్తే మనకి అన్నీ కూడా వాటంతట అవే వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సో ఆంజనేయ స్వామి కూడా గురువే కదండి. సో హనుమాన్ జయంతి రోజు ఎవ్వరూ కూడా మిస్ కాకుండా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నియమాల విషయానికి వస్తే ఆ రోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలండి. అలాగే ఎలాంటి మాంసాహారము తినకూడదు. అలాగే స్వామితో పాటు శ్రీరామ శ్రీరామ అన్న మంత్రాన్ని పఠిస్తూ ఉన్నా కూడా ఆంజనేయ స్వామి ఎప్పుడు మన వెంటే ఉంటారండి. ఆయనకి రాముల వారంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.